నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, తప్పు జరిగినప్పుడు మనల్ని వదిలి వెళ్లిపోయేవారే ఎక్కువ, కానీ మన తప్పుల్ని మన్నించి సరిదిద్ది మనకి తోడుండేవారు చాలా తక్కువ. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఐశ్వర్యరాయ్ విషయమే. ప్రముఖ హీరోయిన్, ప్రపంచ సుందరి ఐశ్వర్య బచ్చన్ ప్రపంచంలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు. ఈమె తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఇక ఇప్పుడు సినిమాలకి దూరంగా ఉన్నా కూడా తరచూ ఐశ్వర్యరాయ్ పేరు వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా తన వైవాహిక జీవితం గురించి ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. అలా తన భర్త అభిషేక్ బచ్చన్ తో విడాకులని, అత్తామామలైన అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ తో విభేదాలని, ఇలా పలు అంశాలపై మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ 3 ఏళ్ల క్రితమే విడాకులకి అప్లై చేశారని, దీంతో వీరిద్దరూ వేరువేరుగా ఉన్నారనే వార్తలు బయటికి వచ్చినా అప్పట్లో బచ్చన్ ఫ్యామిలీ గాని ఐశ్వర్యరాయ్ గాని ఈ వార్తలపై స్పందించలేదు. గాని తాజాగా అభిషేక్ బచ్చన్ ఒక ఇంటర్వ్యూలో విడాకుల గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. నిజంగానే ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు రద్దు చేసుకున్నారా? తన తల్లిదండ్రుల్ని కలిపేందుకు ఆరాధ్య చేసిన పనేంటి? ఐశ్వర్యరాయ్ హైకోర్టు మెట్లెక్కడానికి గల కారణాలేంటి? ఐశ్వర్యరాయ్ తన కూతురి సోషల్ మీడియా ఖాతాలని ఎందుకు డిలీట్ చేపించింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. వివరాల్లోకి వెళితే, బాలీవుడ్ స్టార్ కపుల్ అయిన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2007లో వివాహం చేసుకున్న ఈ జంట 19 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎన్నో కాంట్రవర్సీలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే తాజాగా అభిషేక్ బచ్చన్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన విడాకుల వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. అలా యాంకర్ మాట్లాడుతూ, మీరు ఐశ్వర్యరాయ్ స్టేటస్ ని, పాపులారిటీని చూసి జెలస్ తోనే ఆమెకి విడాకులు ఇవ్వాలనుకున్నారా అని అడగ్గా, అందుకు అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ తను ఐశ్వర్యరాయ్ ని పెళ్లి చేసుకునే సమయానికి ఆమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఉండిందని, మరోవైపు నా తల్లిదండ్రులు ఒకప్పుడు స్టార్స్ అయినప్పటికీ స్టార్ కిడ్ గా ఉన్న నేను నా కెరియర్ లో చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చిందని, కానీ ఎప్పుడైతే నేను ఐశ్వర్యరాయ్ కి ప్రపోజ్ చేశానో అందుకు ఆమె తను స్టార్ హీరోయిన్ అనే విషయాన్ని తలకెక్కించుకోకుండా నా ప్రేమని యాక్సెప్ట్ చేసిందని, అలా మేమిద్దరం కొన్నాళ్ళు డేట్ చేశాక ఆ టైంలో ఆమె కేరింగ్, ప్రేమలో ఎటువంటి చేంజెస్ చూడలేదని, అంతేకాకుండా పెళ్లి తర్వాత సినిమాల్ని ఆపేయాలని తానెప్పుడు ఫోర్స్ చేయలేదని, అలా మా పెళ్లికి మొదట నా కుటుంబం ఒప్పుకోలేదని, ఎందుకంటే ఐశ్వర్యరాయ్ జాతకంలో మాంగలిక దోషం ఉండడంతో పెళ్లయ్యాక భర్తకి జరగరానిది జరుగుతుందనే భయంతో మా వాళ్ళంతా వద్దనుకున్నారని, కానీ కొన్నాళ్లకి మా ప్రేమని అర్థం చేసుకొని అందుకు కావలసిన పూజలని చేసి మొదట ఒక అరటి చెట్టుతో ఐశ్వర్యరాయ్ కి పెళ్లి జరిపించి దాన్ని కట్ చేశాకే మా పెళ్లి జరిగిందని, అలా ఎన్ని ఇబ్బందులున్నా తనని వదులుకోకూడదని డిసైడ్ అయి పెళ్లి చేసుకున్నామని, అలాంటిది ఆమెకి నేనెందుకు ఇప్పుడు విడాకులు ఇస్తానని. ఇక స్టార్డమ్ గురించి మాట్లాడితే, మా అమ్మ నాన్న పెళ్లి చేసుకునే నాటికే మా అమ్మ స్టార్ హీరోయిన్ గా మా నాన్న కంటే పాపులారిటీని సంపాదించుకుందని, కానీ వారిద్దరి మధ్య తేడా రాకుండా ప్రేమతో పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తున్నారని, అలాగే నాకు ఐశ్వర్యకి మధ్య కూడా ఎప్పుడూ ఫేమ్, పాపులారిటీ అడ్డు రాలేదని చెప్పుకొచ్చాడు. ఇక పెళ్లి తర్వాత ఐశ్వర్య సినిమాల్ని ఆపేయడానికి నేనే కారణమని చాలా మంది విమర్శిస్తున్నారని, కానీ అది పూర్తిగా ఆమె నిర్ణయమేనని, ఎందుకంటే ఆమె తన 20 ఏళ్లకే మోడలింగ్ ని స్టార్ట్ చేసి 42 ఏళ్ల వరకు మోడలింగ్, సినిమాల్లో తనదైన ముద్ర వేసిందని, అలా ఐశ్వర్య పెళ్లి తర్వాత తన ఫ్యామిలీకి పూర్తిగా టైం స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో సినిమాలకి దూరమైందని, కానీ మంచి స్క్రిప్ట్స్ వచ్చినప్పుడు ఆమె ఒప్పుకొని నాతో డిస్కస్ చేసేదని, అలా ఫన్నీ ఖాన్, పొన్నియిన్ సెల్వన్ 1 and 2లో కూడా తన పాత్రకి ఎక్కువగా ప్రియారిటీ ఉండడంతో ఐశ్వర్యరాయ్ ఆ సినిమాల్ని ఒప్పుకొని చేసిందని, అలా నేనెప్పుడు తన ప్రొఫెషనల్ విషయంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వలేదని, ఈ కోవలో నన్ను విమర్శిస్తున్నట్లే ఒకప్పుడు మా తండ్రిని కూడా ఇలాగే విమర్శిస్తూ చాలా టాలెంటెడ్ అయిన జయా బచ్చన్ ని పెళ్లి తర్వాత సినిమాల్లో నటింపజేయకుండా అమితాబ్ బచ్చన్ ఇంటికే పరిమితం చేశాడని, అందరూ తనని అనరాని మాటలన్నారని, కానీ మా నాన్న అదంతా పట్టించుకోకుండా నా తల్లికి ఇష్టమైన రాజకీయాల్లో సపోర్ట్ చేస్తూ తను 5 సార్లు ఎంపీగా గెలవడానికి సపోర్ట్ చేశారని, సినిమాలు చెయ్యాలా వద్దా అనేది పూర్తిగా నా తల్లి ఇష్టమేనని, అలాగే ఐశ్వర్యరాయ్ తో కూడా నేనెప్పుడు సినిమాల్ని ఆపేయమని, ఇంటి వద్దే ఉండమని ఫోర్స్ చేయలేదని, ఐశ్వర్యరాయ్ సాధించిన విజయాలని చూస్తుంటే భర్తగా నేను చాలా గర్వపడుతున్నానని చెప్పడంతో అభిషేక్ బచ్చన్ వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. ఇక ఈ సమయంలోనే ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ వైరల్ అవ్వగా, అందులో వీరి వివాహ సమయంలో వారింటి బయట
జనాలు గుమిగూడి ఉండే దృశ్యాలుండగా దానిపై అభిషేక్ బచ్చన్ ఒక ఫారెన్ యాంకర్ కి వివరణ ఇస్తూ భారతీయులు పెళ్లి వేడుకల్ని ఘనంగా చేసుకుంటారని, పెళ్లి తంతు చాలా రోజులు కొనసాగుతుందని, పెళ్లి ఒక పండగలా ఉంటుందని చెప్పడంతో అందుకు ఆ ఫారెన్ యాంకర్ ఇంత గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుందని సరదాగా అనడంతో ఆమె వ్యాఖ్యలపై స్పందించిన ఐశ్వర్య రాయ్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మేము ఆ ఆలోచనని ఏమాత్రం మనసులోకి రానివ్వమని, జీవితాంతం ఇద్దరం కలిసే ఉంటామని చెప్పడంతో అప్పట్లో వీరి అభిమానులందరూ ఐశ్వర్య వ్యాఖ్యలతో చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. కానీ కూతురు ఆరాధ్య పుట్టాక ఐశ్వర్య తన అత్తామామలతో కలిసి ఉండలేక వేరు కాపురం పెట్టాలనే ఉద్దేశంతో కొన్ని విభేదాలు వచ్చి అవి గొడవల దాకా వెళ్లడంతో ఆ గొడవల్లోనే అత్తా కోడళ్లు పబ్లిక్ లోకి రాగా మీడియా ముందు వారి మధ్యున్న గొడవలు తెలియడంతో ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ విడాకుల విషయం తెరపైకి వచ్చింది. అందుకు తగినట్లే కొన్నాళ్ళయ్యాక ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ తన తల్లిదండ్రులకి దూరంగా ఉంటూ వచ్చినప్పటికీ ఒక స్టేజ్ లో అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ ని కూతుర్ని వదిలేసి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లడంతో వీరిద్దరూ విడిపోతున్నారని 2023 నుండే వార్తలు మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఇక ఈ వార్తలకి తగినట్లే ఐశ్వర్య తన కూతుర్ని తీసుకొని దుబాయ్ కి వెళ్లి సెటిల్ అవ్వడం, తరచూ ఐశ్వర్య భర్త లేకుండా కూతురుతోనే కనిపించగా త్వరలో ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకోబోతుందని అందరూ అనుకున్నారు. ఇదిలా ఉంటే ఏఐని దుర్వినియోగం చేయడం చాలా ఎక్కువై కొంతమంది ఐశ్వర్య రాయ్ డీప్ ఫేక్ వీడియోలను యూజ్ చేసి సల్మాన్ ఖాన్ తో క్లోజ్ గా ఉన్నట్లు మరియు ఆమె ఫేస్ ని మార్ఫ్ చేసి అసభ్యకరమైన వీడియోలని క్రియేట్ చేయడంతో అప్పట్లో ఆ వీడియోలు అన్ని చోట్ల హల్చలై సల్మాన్ ఖాన్ తో ఆమె కెమిస్ట్రీని చూసి అందరూ ఐశ్వర్య సల్మాన్ ఖాన్ నే పెళ్లి చేసుకుంటే కరెక్ట్ గా ఉంటుందని కమెంట్స్ పెట్టడంతో మొదట్లో ఐశ్వర్య ఆ వీడియోస్ ఫోటోలపై సైలెంట్ గా ఉన్నప్పటికీ ఆ వీడియోస్ రోజు రోజుకి ఎక్కువై తన కూతురు ఆరాధ్య ఫోన్ వరకు వెళ్లడంతో ఈ ఆగడాలని తట్టుకోలేక ఐశ్వర్య హైకోర్టులో కేసేసింది. అలా తన పేరు, ఫేస్ ని, పోలికలని వాడుకొని కొందరు ఏఐ సహాయంతో అసభ్యకరమైన వీడియోలని సృష్టిస్తున్నారని, అలా తన గౌరవానికి తీవ్ర భంగం కలిగిస్తున్నారని తన ఆవేదనని వ్యక్తపరచడంతో అందుకు హైకోర్టు ఆ సైట్స్ లో ఉన్న ఐశ్వర్య ఫోటోలని, వీడియోలని తొలగించాలని, ఇలాంటి ఘటనలు ఆన్లైన్ లో వేధింపులకి, ఆర్థిక మోసాలకి దారి తీస్తున్నాయని, డీప్ ఫేక్ చేసి క్రియేట్ చేసిన వీడియోలన్నింటినీ తొలగించాలని ఆదేశాలని వెల్లడించింది. ఇక ఆ టైంలో ఐశ్వర్య ఒంటరిగా కోర్టు చుట్టూ తిరిగినప్పటికీ ఎప్పుడైతే తన కూతురు ఆరాధ్య ఫోటోలని కూడా మార్ఫ్ చేసి ఆమె వీడియోలని కూడా అసభ్యకరమైన సైట్లలో పెట్టడంతో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య తట్టుకోలేకపోయారు. దీంతో వీరిద్దరూ మళ్లీ కూతురి కోసం ఒకటై కోర్టులో కేసేస్తూ ఆమెకి సంబంధించిన ఫోటోలని, వీడియోలని తొలగించడం జరిగింది. అయితే తల్లిదండ్రులు దూరంగా ఉండడం తట్టుకోలేని ఆరాధ్య తన కారణంగా మళ్లీ తల్లిదండ్రులు కలవాలని, వారిద్దరూ శాశ్వతంగా కలిసి ఉండేలా చేయాలని ప్లాన్ చేసింది. అలా వారిద్దరిని తన స్కూల్ ఫంక్షన్స్ కి, తన డాన్స్ ప్రోగ్రామ్స్ కి, వెకేషన్స్ కి తరచూ తీసుకెళ్లడంతో ఐశ్వర్య రాయ్, అభిషేక్ మధ్యున్న దూరం తగ్గి మళ్లీ దగ్గరై ఇప్పుడు అందరూ కలిసి అమితాబ్ బచ్చన్ ఇంట్లోనే ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే 51 ఏళ్లున్న ఐశ్వర్య రాయ్ కి ఇప్పటికీ సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్న ఐశ్వర్య రాయ్ మాత్రం తన కూతుర్ని తన సినీ వారసురాలిగా తీసుకురావాలని అందుకు కావలసిన తయారీలో పడినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఆరాధ్య తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన డాన్స్ మరియు ఫోటోలని షేర్ చేస్తూ ఐశ్వర్య తన కూతుర్ని హీరోయిన్ ని చేయడానికి చిన్న వయసులోనే హార్మోన్ ఇంజెక్షన్స్ ని వేపించి 25 ఏళ్ల అమ్మాయిలా కనిపించేలా చేస్తుందని, తనకి కలర్ ఇంప్రూవ్మెంట్, నోస్ సర్జరీ కూడా చేపించిందనే వార్తలు రావడంతో ఈ వార్తలు ఐశ్వర్య రాయ్ దాకా వెళ్ళగా సోషల్ మీడియా ఏ సెలబ్రిటీకి వారి పిల్లలకి సేఫ్ కాదని ఆరాధ్య సోషల్ మీడియా ఖాతాలని వెంటనే డిలీట్ చేపించి తన టీం ద్వారా ఒక స్టేట్మెంట్ ని కూడా పాస్ చేసింది. అలా ప్లాస్టిక్ సర్జరీ వార్తలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని, ఐశ్వర్య తన కూతురిపై సపరేట్ గా కేర్ తీసుకుంటూ పౌష్టిక ఆహారాలని తానే దగ్గరుండి తినిపిస్తుందని, దీనివల్ల ఆరాధ్య కాస్త మెచ్యూర్డ్ గా కనిపిస్తుందని, ఆరాధ్యకి నోస్ సర్జరీ, కలర్ ఇంప్రూవ్మెంట్ చేసేంత అందవికారంగా ఏమీ లేదని, తన తల్లిదండ్రుల్లాగే తను కూడా న్యాచురల్ గా అందంగా ఉంటుందని, ఆమెపై తప్పుడు వార్తలు రాయొద్దని ఐశ్వర్య రాయ్ టీం వార్నింగ్ ఇచ్చింది. ఇక తాజాగా అభిషేక్ బచ్చన్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ పిల్లలకి నీతులు చెప్పడం కంటే మన ప్రవర్తన ద్వారా ఆదర్శంగా నిలవడం నిజమైన పెంపకమని, తల్లిదండ్రులంతా మంచి టీచర్స్ కాలేరు గాని సరైన విలువలు బిడ్డలకి అందించడంలో ఐశ్వర్య రాయ్ తానెప్పుడు ఒకే మాటపై ఉంటారని, తామిద్దరి మధ్య 4 ఏళ్ల క్రితం ఏర్పడిన మనస్పర్ధాలు తమ కూతురు వల్లే తొలగిపోయాయని, తాము విడిపోయి ఆరాధ్య మనసులో వివాహ వ్యవస్థపై చెడు అభిప్రాయం కలిగించేదానికంటే తాము కలిసుంటూ తనకి మన సాంప్రదాయాలని, కుటుంబ వ్యవస్థ గురించి అర్థమయ్యేలా చేశామని, తన జీవితంలో ఐశ్వర్య రాయ్ చాలా ముఖ్యమని, ఆమెను ఏ కారణం చేతనైనా వదులుకోలేనని అభిషేక్ బచ్చన్ చెప్పడంతో వీరి విడాకుల వార్తలకి ఫుల్ స్టాప్ పడగా వీరి అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఇప్పటికే ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ తమ 19 ఏళ్ల వివాహ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా అందరూ ఈ జంటకి విషెస్ ని తెలియజేస్తున్నారు. ఈ జంట తీసుకున్న నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, అర్థమయ్యే వారికి జవాబిస్తే చర్చ బాగుంటుంది, అర్థం కాని వారికి
వారికి జవాబిస్తే వాదన మొదలవుతుంది. ఇది ఫోక్స్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.